ఈ నెల 10న హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఏం తెస్తున్నారు? మోదీ పర్యటన పొలిటికల్ టూరా, అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నారా అనే అంశాలపై కిషన్ రెడ్డి ఏమంటున్నారు? దానికి సంబంధించిన బ్రేకింగ్ సేవి. ప్రధాని మోదీ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ టూర్లో 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు అన్నారు. 11 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందని తెలిపారు. బీజేపీని గెలిపించండి, తెలంగాణను రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. గతంలో తెలంగాణను బీఆర్ఎస్ 10 ఏళ్లు దోచుకుంటే 2.5 ఏళ్లుగా రేవంత్, రాహుల్ దోపిడీ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ తెలంగాణను అవినీతిమయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో నిజమైన మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ టూర్ పై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారు? కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఈ నెల 10న తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నటువంటి వేళ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏం తెస్తారు, అదేవిధంగా రాజకీయంగా తెలంగాణలో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్నటువంటి బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అయినా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ మనతో మాట్లాడేందుకు మోడీ టూర్ గురించి మరిన్ని వివరాలు చెప్పేందుకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధాని నరేంద్ర మోడీ రాక మీద తెలంగాణ ప్రజలు కావచ్చు, యావత్ అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏముండబోతుంది స్పెషల్గా ఈ టూర్లో? పార్లమెంట్ ఎన్నికల తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మోడీ గారు సుమారు 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు కానీ, వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రావడం కానీ, మరి తెలంగాణ గడ్డ మీదకి వారు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు కొన్ని శంకుస్థాపన చేస్తారు, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో తెలంగాణ ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియబోతూ ఉన్నారు. అనేక కార్యక్రమాలలో భారతదేశం ముందంజన ఉంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరి ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో కూడా మరి గత 10 సంవత్సరాలు పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్ళింది. పూర్తిగా అవినీతి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలు గతంలో కానీ ఇప్పుడు కానీ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలు దోపిడీ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కడి నుంచి అప్పులు తేవాలి, ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి ఆలోచనే తప్ప తెలంగాణ అభివృద్ధి పట్ల ఈ 2 పార్టీలకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో నిజమైనటువంటి మార్పు రావాలి. మార్పు తెస్తానన్నటువంటి కాంగ్రెస్ మార్పు రాలేదు. అవినీతికి మరో పేరు వచ్చింది తప్ప, అవినీతికి మార్పు వచ్చింది తప్ప మిగతాదేం మార్పు రాలేదు. అవినీతి కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కరప్షన్. గతంలో కేసీఆర్ కుటుంబం నడిపేది, ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం నడుపుతోంది పెత్తనం. ఎందుకంటే ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి కలుస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళడం మాత్రము సోనియా కుటుంబం దగ్గరికి వెళ్ళి మరి ఆదేశాలు తీసుకొని కప్పాలు కట్టి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మార్పు ఇక్కడ అనుకున్నట్టు రాలేదు. నిజంగా మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది. అన్నీ జరుగుతాయి. అడగగానే ప్రధానమంత్రి అట్లా ఇవ్వడానికి ఉండదు. అర్థం లేనటువంటి వాళ్ళు, ధమాక్ లేనటువంటి వాళ్ళు మరి సన్నాసులు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు గత 11 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వచ్చే 2028లో కానీ 2029లో కానీ ఎప్పుడు శాసనసభ తెలంగాణ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి, తెలంగాణను రక్షించండి అనేటువంటి నినాదంతో తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో రావాలని, అధికారంలో తీసుకురావాలనే దాంట్లో జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్న విషయంలో ఏ రకమైనటువంటి
రెండవ ఆలోచన లేదు. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మా టార్గెట్ కాదు, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యంగా మేము పనులు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానిలో భాగంగా మరికొన్ని వేల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఈ నెల 10న శ్రీకారం చుట్టబోతున్నారు. మోడీ సభను విజయవంతం చేయాలంటూ కూడా తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ ప్రభుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.